చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2:30 ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా 3 నూతన జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించనుంది. ఈ ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో పాటు రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడులు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు. మధ్యాహ్నం 2:30 ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా 3 నూతన జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించనుంది. ఈ ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో పాటు రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడులు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ రైటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఈరోజు మధ్యాహ్నం 2:30 ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దీంట్లో ప్రధానంగా 3 నూతన జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 2:30 వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ అనేక సార్లు సమావేశమై ప్రజల నుంచి కూడా వాళ్ళ విజ్ఞప్తులను కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఆ విషయాలను తీసుకువెళ్తాం. చంద్రబాబు నాయుడు కూడా దానికి సంబంధించి సానుకూలంగా స్పందించి ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు తెలుసుకొని దానికి తగిన విధంగానే నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించారు. అయితే ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా దాని మీద చర్చించి దానికి సంబంధించి కూడా అధికారికంగా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ముఖ్యంగా 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి రావడం, కేబినెట్ సబ్ కమిటీ కూడా దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అది ముఖ్యమంత్రికి తెలియజేయడం, ముఖ్యమంత్రి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానిపై ఈ రోజు అధికారికంగా కేబినెట్ లో కూడా ఆమోద ముద్ర పడబోతుంది. మరొక పక్క ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున మొన్న సమ్మిట్ జరిగిందో సమ్మిట్కి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రోజు ఏదైతే బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కూడా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమరావతిలో శంకుస్థాపన చేస్తున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. దాంట్లో కూడా దీని మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సంబంధించి కూడా మంత్రులకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. దాంతో పాటు మరో పక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కంపెనీలకు భూములు కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భూముల కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ చర్చించి కేబినెట్ కూడా పలు కంపెనీలకు భూములు కేటాయించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రోజు కేబినెట్ లో కూడా పలు కీలక అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకోబోతూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.